హలో డబ్ల్యూటీసీ ఫైనల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ 1 2 3. మీరు కనుక ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 లార్డ్స్ మైదానంలో అయితే జరుగుతుంది. ఈరోజైతే మనం డే 3 యొక్క రివ్యూ అయితే ఫుల్గా చేసుకుందాం. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా సూపర్గా అయితే జరుగుతుంది. డే 3 అయితే దీని గురించి అయితే డీటెయిల్గా రివ్యూ అయితే చేసుకుందాం. ఇంతవరకు లైక్ చేయకపోతే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ అయితే 144 పరుగులు 8 వికెట్ల వద్ద అయితే మూడో రోజు అయితే ఆట ప్రారంభించింది. అప్పటి వరకు వాళ్ళకు 218 పరుగుల ఆధిక్యం మాత్రం ఉంది. కానీ మిచెల్ స్టార్క్ మరియు హేజిల్వుడ్ కలిసి జట్టును బాగా నిలబెట్టారు. ముఖ్యంగా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే 59 పరుగులు చేశారు. చాలా సూపర్గా ఉంది. మిచెల్ స్టార్క్ అయితే 58 పరుగులు అయితే చేశాడు. 58 పరుగులు చేసి అయితే అవుట్ అయ్యాడు. హేజిల్వుడ్ అయితే 17 పరుగులతోనే నాట్అవుట్ అవుతున్నాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్ల ఆస్ట్రేలియా 207 పరుగుల వరకు చేశారు వాళ్ళ టీమ్ స్కోరు. దీంతో కలిపి వాళ్ళకు లీడ్ అయితే 282 పరుగులు అయితే వాళ్ళకు లీడ్ దొరికింది. కగిసో రబాడ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే రెండో ఇన్నింగ్స్లో అయితే 4 వికెట్లు తీశాడు. టోటల్గా కగిసో రబాడ ఈ మ్యాచ్లో అయితే 9 వికెట్లు అయితే తీసి దుమ్ము లేపాడని అయితే చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా అయితే ఒక దశలో 150 160 లోపే ఆల్అవుట్ అయిపోతుందని అనుకోరు. కాకపోతే మిచెల్ స్టార్క్ అయితే చాలా బాగా సౌత్ ఆఫ్రికా బౌలర్లను అయితే ఎదుర్కొని 58 పరుగులు అయితే చేశాడు. అతనికి తోడుగా హేజిల్వుడ్ కూడా మంచి సహకారం ఇచ్చాడు. ఒక దశలో 150 టార్గెట్ 250 టార్గెట్ కూడా పోతుందా లేదా అన్న దశలో వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే చాలా సూపర్గా ముందుకు సాగింది. చాలా బాగా జరిగిందని అయితే మిచెల్ స్టార్క్ అయితే మళ్ళీ హాఫ్ సెంచరీ అయితే చేశాడు. సూపర్గా ఉంది ఇన్నింగ్స్ అయితే. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చేజ్ అయితే ఎట్లా స్టార్ట్ అయిందంటే, దక్షిణాఫ్రికా బ్యాటింగ్లో అయితే ఆరంభంలోనే 2 వికెట్లు అయితే పడిపోయాయి. రికల్టన్ ఇంకా వేరే బ్యాట్స్మెన్ ఇద్దరు తొందరగా అవుట్ అయిపోయారు. తర్వాత వాళ్ళు ఏడెన్ మార్కమ్ ఇంకా కెప్టెన్ టెంబా బావుమ్ అయితే సూపర్ పార్ట్నర్షిప్ అయితే చేశారు. వాళ్ళ స్కోర్ డే ముగిసేసరికి వాళ్ళు కేవలం 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు అయితే ముగించారు. ఏడెన్ మార్కమ్ అయితే ఒక వండర్ఫుల్ సెంచరీ అయితే చేశాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ సెంచరీ అతని కెరియర్లో. అతను చేసిన 8 సెంచరీలో ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ సెంచరీ. ఒకవేళ వీళ్ళ సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఈ ఫైనల్ గెలిస్తే మాత్రం అతని జీవితంలో మిగిలిపోయే సెంచరీ అని అయితే చెప్పుకోవచ్చు. కెప్టెన్ టెంబా బావుమా కూడా 65 రన్స్ అయితే చేసిండు. అతనికైతే క్రాంప్స్ వచ్చి లెగ్స్ పట్టేసి అయినా కానీ మంచి పట్టుదలతో మంచి ఏడెన్ మార్కంకి అయితే మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. వీళ్ళిద్దరు కలిసి 143 పరుగుల బహుమూల్య భాగస్వామ్యం అయితే అందించారు. ముఖ్యంగా టెంబా బావుమా అయితే గాయంతో ఉన్నా కూడా ఒక వీరుడిలా పోరాడాడు. కమిన్స్ క్రాంప్స్తో బాధపడుతుంటే కూడా చాలా మంచిగా ఆడాడు. మార్కమ్ అయితే తన శతకంతో అయితే బహుమా తన బ్యాటింగ్తో అయితే సౌత్ ఆఫ్రికాని అయితే ఒక పటిష్ట స్థితిలో అయితే నిలబెట్టారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు లార్డ్స్ మైదానంలో 2వ అతిపెద్ద చేజ్ చేసే అవకాశం ఉంది. ఈ సౌత్ ఆఫ్రికా ఈ స్కోర్ చేజ్ చేస్తే మాత్రం లార్డ్స్ హిస్టరీలో అయితే ఇదే సెకండ్ హైయెస్ట్ చేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంకా 69 పరుగులే చేయాలి. ఇంకా వాళ్ళ చేతుల్లో 8 వికెట్లు ఉన్నాయి కాబట్టి సౌత్ ఆఫ్రికాకే విజయ అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే సూపర్గా జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. మార్కరము బౌమా ఎక్కడ ఫాల్స్ షాట్స్ ర్యాష్ షాట్స్ ఆడకుండా పక్కా క్రికెటింగ్ షాట్స్ అయితే బాగా ఆడారని అయితే చెప్పుకోవచ్చు. మనము ఓ దశలో అయితే 60 పరుగులకే 50 పరుగుల వద్ద 2 వికెట్లు నష్టపోయి కొద్దిగా ఇబ్బంది పడ్డదని అనిపించినా కూడా బౌమా మార్కమ్ అయితే సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ని అయితే సెటిల్ చేశారు. సూపర్గా ఆడారని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మార్కమ్ అయితే మంచి హిట్టింగ్ షాట్స్ బాగా ఆడారు. బౌండరీస్ ప్రతి ఓవర్లో మినిమం వాళ్ళు 3-4 రన్ రేట్ని అయితే మెయింటైన్ చేసి ఎక్కడ ప్రెజర్కి అయితే లోన్ అవ్వలేదు. ముఖ్యంగా ఇంతకుముందుకు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏంటంటే ఏదైనా
నాకౌట్ మ్యాచ్లో చేజ్ చేసినా కూడా వాళ్ళు ప్రెషర్కి రోల్ అయ్యేవాళ్ళు. 2024 T20 వరల్డ్ కప్లో కూడా గెలిచే పరిస్థితుల నుంచి చోక్ అయ్యి వాళ్ళు ప్రెషర్ ఫీల్ అయ్యి ఓడిపోయారు. అదే ఇక్కడ జరుగుతుందని అందరూ అనుకోరు ఆస్ట్రేలియా వాళ్ళు. కాకపోతే వీళ్ళైతే సమర్థవంతంగా బ్యాటింగ్ చేసి అయితే సౌత్ ఆఫ్రికాని విజయం దగ్గరలో అయితే నిలబెట్టారు. ఇంకా ఇక్కడ స్టీవ్ స్మిత్ గురించి చెప్పుకుంటే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అయితే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అయితే వేళ్లకు గట్టి గాయం అయ్యింది. అతను ఫీల్డ్ వీడాల్సి వచ్చింది. అదే అతని అతనికి లార్డ్స్లో చివరి మ్యాచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియాకి ఈ మధ్యలో అయితే ఇంగ్లాండ్లో సిరీస్లో అవుతాయి కాబట్టి లార్డ్స్లో స్టీవ్ స్మిత్ ఆడే ఇదే చివరి మ్యాచ్ అని అనుకోవచ్చు. అతనైతే చాలా బాధపడుతూ అయితే డగౌట్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మనం 4th డేలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడైతే మ్యాచ్ పూర్తిగా దక్షిణాఫ్రికా చేతుల్లో అయితే ఉంది. ఇంకా 69 పరుగులు మాత్రమే విజయానికి అవసరమైంది. ఇంకా వాళ్ళకి సౌత్ ఆఫ్రికా చేతుల్లో 8 వికెట్లు మిగిలిన్నాయి కాబట్టి విజయ అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. దక్షిణాఫ్రికా అయితే లాస్ట్ టైం అయితే వాళ్ళు 1998 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఇనాగ్రల్ ఛాంపియన్ ట్రోఫీ అయితే గెలిచారు. అదే వాళ్ళకు మొట్టమొదటి ఇంకా చివరి ఐసీసీ ట్రోఫీ. ఇది వారి చరిత్రలో ముఖ్యమైన రోజు కావచ్చు. గెలిస్తే మాత్రం 27 సంవత్సరాల తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీ గెలిచిన రికార్డ్ అయితే సౌత్ ఆఫ్రికా వాళ్ళకు దక్కుతుంది. అయితే ఆట బంతితోని చివరి వరకు ఏం జరుగుతుందో మనమైతే చెప్పలేము. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్ వాళ్ళైతే ఆస్ట్రేలియా వాళ్ళైతే చివరి వరకు పోరాడతారని అయితే మనం ఎటువంటి సందేహం అయితే లేదు. ఆస్ట్రేలియా వాళ్ళైతే అంత ఈజీగా అయితే ఓటమిని ఒప్పుకునే అవకాశం అయితే లేదు. రేపు ఆటలో ఫస్ట్ పిచ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక అరగంట సౌత్ ఆఫ్రికా వాళ్ళు వెయిట్ చేశారంటే మాత్రం వాళ్ళ రికార్డ్ అయితే చేయొచ్చు. ఈజీలో మ్యాచ్ అయితే గెలిచే అవకాశాలు ఉంది. కేవలం ఫస్ట్ ఒక అరగంట మాత్రం మంచిగా చూసుకొని ఆడితే సరిపోతుంది. తప్పకుండా గెలిచే అవకాశాలు అయితే సౌత్ ఆఫ్రికాకే ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ ఆట మిగిలే ఉంది కానీ దక్షిణాఫ్రికా ముందుంది ఒక వరల్డ్ కప్ ఫైనల్ అని అయితే చెప్పుకోవచ్చు. మరి ఫైనల్ రోజు ఎవరు మెరుస్తారో, ఆస్ట్రేలియా ఏమైనా కంబ్యాక్ చేయగలుగుతుందా లేకపోతే సౌత్ ఆఫ్రికా వాళ్ళ ఐసీసీ ట్రోఫీ యొక్క కళ నెరవేరుతుందా లేదో మనమైతే చూద్దాం. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళైతే చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మాకేమైనా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం మా ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. అలాగే మా సూపర్ చాట్ ద్వారా అయితే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఈ వీడియో చూసి కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ గ్రూప్స్లో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.